హలో అండి, ఇది వచ్చేసి మా ఈవినింగ్ మినీ బ్లాగ్ అనమాట. ఇంకా నేనైతే పార్క్ వెళ్దాం అని చెప్పేసి డోర్ లాక్ చేసి వచ్చేలోగా చేతన్ కింద ఎవరో కనిపించారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. వీడికి వాళ్ళు వీళ్ళని ఏముండదు, ఎవరు అటుగా వెళ్తున్నా వాళ్ళని చూసి నవ్వుతాడు, మాట్లాడతాడు, పలకరిస్తాడు. చక్కగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగానే పిలుస్తాడనమాట. చిన్నపిల్లలని అయితే అక్క, అన్నయ్య అని, పెద్దవాళ్ళని అయితే ఆంటీ, అంకుల్ అని ఇలా పిలిచి మాట్లాడతాడు. సో తర్వాత పార్క్ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే కాసేపు ఇద్దరం కలిసి ఉయ్యాలు ఊగాము అండ్ సీసా ఇవన్నీ కూడా ఆడేంలేండి. బట్ ఆడన్నీ ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. కాసేపు ఉయ్యాలే మంచిగా ఊగాడు. ఆ తర్వాత ఇసుకలో ఆడటానికి బాగా ఇంట్రెస్ట్ చూపించాడు ఈ రోజు అయితే. ఈ మధ్య రెగ్యులర్గా ఇసుకలో బాగానే ఆడుతున్నాడులేండి. వాడికన్నా చిన్నపిల్లల్ని పిలుచుకొని కూర్చోబెట్టి మరీ ఆడిస్తున్నాడు అనమాట. వాడు ఎదురుగుండా కూర్చుంటే ఇంకా వాళ్ళని ఆడిస్తూ వాడు కూడా ఆడుతూ ఉన్నాడు. ఇంకా అలా కాసేపు పార్క్లో అయితే మంచిగా టైం స్పెండ్ చేసాము. తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజు అయితే ఏంటో అసలు వంట చేయబుద్ధి కాలేదు. చాలా లేజీగా, డల్గా, డౌన్గా అనిపించింది. బట్ ఇంకా అలాంటప్పుడు కూడా మనం పుష్ చేసుకుని ఖచ్చితంగా చేయాలి కదా. సో ఇంకా మేము బయట తెచ్చుకుంటాం కానీ ఒక్కొక్కసారి, బట్ చేతను ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోనే కుక్ చేస్తా. ఇంకా వాడికైనా వండాలి కదా అన్నట్టుగా ఇంకా దొండకాయ ఎగురైతే చేస్తున్నాను. ఫస్ట్ దొండకాయ కొబ్బరి చేద్దాం అనుకున్నాను కానీ ఆ కొబ్బరి ఎందుకో తినాలనిపించలేదు అనమాట. ఇంకా అందుకే నార్మల్ దొండకాయ ఎగురే చేశాను. సో అలా ఈ రోజు డిన్నర్ అయితే చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. అయిపోయి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా డిషెస్ అవి వాష్ చేసుకుని కిచెన్ క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన వెజిటేబుల్స్ అన్ని కూడా నేను ముందు రోజే నైటే కట్ చేసి పెట్టేసుకుంటాను. సో నాకు మార్నింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే టొమాటో పప్పు, బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇలా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అండ్ ఇది ఇంకొక రోజు అనమాట. గోల్డ్ రింగ్ సర్వీస్ చేద్దామని లలిత జ్యువెలరీకి అయితే వచ్చాము. నాకు గోల్డ్ రింగ్ స్టోన్స్ ఊడిపోయాయి అనమాట. ఇంకా స్టోన్స్ మళ్ళీ పెట్టిద్దాం అన్నట్టుగా వచ్చాము. సెకండ్ రింగ్ ఉంది కదా లక్ష్మీదేవిది, ఆ రింగ్ లలితలను తీసుకున్నా, ఫ్రీగానే పెట్టించారు. బట్ ఆ స్టోన్స్ మళ్ళీ ఊడిపోతున్నాయి అనమాట. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్